సూర్యాపేట జిల్లా ఆత్మకూరు ఎస్ మండలం నెమ్మికల్లో నల్గొండ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డి మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. 100 రోజుల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వంతో రాష్ట్రంలో కరువు వచ్చిందన్నారు. తమ ప్రభుత్వంలో ఏనాడు కూడా రైతులు ఇబ్బందులు పడలేదని తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల్లో మరోసారి కాంగ్రెస్ నాయకులు మోసం చేయాలని చూస్తున్నారని, కానీ ప్రజలంతా గమనించి బీఆర్ఎస్ ను గెలిపించాలని కోరారు. తెలంగాణ శాసనమండలి చైర్మన్ గారు గుత్తా సుఖేందర్ రెడ్డి గారు కొన్ని కామెంట్స్ చేసినారని చెప్పి మీరు అంటున్నారు. మరి నేను ఇంక విషయాలను అయితే మొత్తం చూడలేదు, తెలుసుకోలేదు. సరే, మీరు చెప్పిన దాన్ని బట్టి వారు ఏదో కొన్ని కామెంట్స్ చేసినారంటున్నారు. మరి వారు సీనియర్ నాయకులు, రాజకీయాల్లో తలపండిన వారు, చాలా అనుభవాలు ఉన్నాయి. వాస్తవానికి నాపైన వ్యక్తిగతమైన కామెంట్ చేసినట్టుగా ఇక్కడ నాకు కనపడలేదు, మీరు అంటున్నారు. కానీ ఆయన రాజకీయాలు ప్రారంభించినప్పటికీ నేను పుట్టనే లేదు. వాస్తవానికి అంత సీనియర్ వారు. సరే, వారి యొక్క అనుభవాన్ని ప్రభుత్వంలో వినియోగించుకోవాలి అనే ఉద్దేశంతోనే కేసీఆర్ గారు వారికి మరి రాష్ట్రంలో సీఎం తర్వాత అత్యంత గౌరవనీయమైన, అత్యంత పెద్ద ప్రోటోకాల్ ఉన్న అవకాశాన్ని కూడా వారికే ఇచ్చిండ్రు. వారి సీనియారిటీని దృష్టిలో పెట్టుకొని ఇచ్చినట్టుగా అనుకుంటున్నాను నేను. సరే, వారు ఇప్పుడు నేను ఏ రాజకీయ పార్టీలు లేను, రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నా అని చెప్పిన మాట కూడా వాస్తవం, సందేహం ఏం లేదు. సరే, కేసీఆర్ గారి గురించి వారు ఏదో అన్నారని అంటున్నారు. మరి ఆ విషయానికి సంబంధించి నేను వారితో కూడా నేను మాట్లాడలేదు. మరి వారు ఎట్లా, వారి ఉద్దేశంతో అన్నారో, ఎట్లా అన్నారో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేస్తాం తప్పకుండా పార్టీ వైపు నుంచి కూడా. ఏదేమైనప్పటికీ ప్రభుత్వం మారింది, మా పార్టీ ప్రతిపక్షంలోకి వచ్చింది. ఇటువంటి సందర్భంలో మరి వారు ఏదైతే పార్టీ నిర్మాణం పైన కామెంట్స్ చేసినారంటున్నారో, తప్పకుండా మరి కేసీఆర్ గారు ఈ పార్లమెంట్ ఎన్నికలు దగ్గరగా వచ్చినాయి కాబట్టి కొంత సమయం ఇవ్వలేకపోయినాము. కానీ పార్టీ ఎన్నికల తర్వాత నిర్మాణం గురించి వారు మాట్లాడినారు. తప్పకుండా పార్టీ నిర్మాణం పైన దృష్టి పెట్టాలని, మరి దాంట్లో కూడా వీరి సేవలు వినియోగించుకోవాలని చెప్పి కూడా కేసీఆర్ గారు భావించినట్టున్నారు. మరి తప్పకుండా ఈ ఎన్నికల తర్వాత వారి సేవలను కూడా పార్టీ నిర్మాణంలో, ఎందుకంటే నిర్మాణం గురించి వారికి బాగా తెలుసు. ఇది చాలా అనుభవాలు ఉన్నాయి. ఈ రాష్ట్రంలో ఏ పార్టీ నిర్మాణం ఎట్లా ఉందనే విషయంలో వారికి ఉన్న అనుభవాన్ని మొత్తం తీసుకొని బీఆర్ఎస్ పార్టీ నిర్మాణానికి కూడా ప్రయత్నం చేయాలని చెప్పి కేసీఆర్ గారు భావించారు.